నిజంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుందని మీకు తెలియగానే ఏమనిపించింది? గూగుల్ డేటా సెంటర్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? గూగుల్ సెంటర్ అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ రికగ్నైజ్డ్ కంపెనీ, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తీసుకుంది. అది వచ్చినట్టయితే మీ వైజాగ్ రూపురేఖలే మారుతాయి. ఏంటంటే హైదరాబాద్ లో టవర్ వచ్చిన తర్వాతే ఐటీ డెవలప్ అయింది. అలా ఇది గూగుల్ పెద్ద ఏషియాలోనే పెద్ద అటువంటిది వచ్చిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీస్ కి, ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి, కోనోకి మంచి అవకాశాలు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఈ ఫర్ ద లాస్ట్ 6 years నుంచి యంగ్స్టర్స్ ఎవరికి జాబులు లేవు. ఇప్పుడు ఈ ఐటీ రావడం వల్ల ఏంటంటే ఎస్పెషల్ గూగుల్ ఎప్పుడైతే వచ్చింది మిగతా అన్ని కూడా వస్తాయి, చాలా కాగ్నిజెంట్ వస్తుంది, మిగతా అన్ని వస్తున్నాయి, టీసీఎస్ వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే వైజాగ్ సరౌండింగ్ పీపుల్ కి మంచి అవకాశాలు, ఇవి మంచి అవకాశాలు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది, సిఫీ డేటా సెంటర్, అలాగే టీసీఎస్ కూడా 1,00,000 కోట్లతో ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. ఏమనిపిస్తుంది సార్? అసలు వెరీ గ్రేట్. ఏంటంటే ఇండియాలోనే టాప్ బెస్ట్ స్టేట్ అవుతుంది మనది ఇండియాలో. ఆ స్టేట్లో ఆఫ్టర్ అమరావతి వైజాగ్ నెంబర్ 1 సిటీ అవుతుంది. లాట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్ ఇన్ వైజాగ్. అంటే చాలా బాగుంటుంది వైజాగ్ ఫ్యూచర్, చాలా బాగుంటుంది. ఏపీ అండ్ మెయిన్ స్టూడెంట్స్కి, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వచ్చినాయో అన్ని బిజినెస్ వాళ్ళకి కూడా బాగుంటాయి. ఎప్పుడైతే కంపెనీస్ వచ్చినాయో ఎంప్లాయ్మెంట్ బాగుందో అన్ని రకాల బిజినెస్లో బాగుంటాయి. స్టేట్ ఇన్కమ్ బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. నెంబర్ 1 స్టేట్ అవుతుంది ఇండియాలో మొత్తం మీద ఏపీ. విశాఖలో రాబోయేటువంటి రోజుల్లో ఈ విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దబోతున్నాం అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? లోకేష్ కూడా చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పటికీ మాకు తెలిసిన చాలా మంది ఇంక వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత తీసేసిన తర్వాత బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏంటని అదర్ స్టేట్ నుంచి మన స్టేట్కి వస్తారు. ఇప్పుడు ఎంప్లాయీస్ అదర్ స్టేట్ నుంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది వైజాగ్ అండ్ అమరావతి కూడా. లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది వైజాగ్. సార్, విశాఖ కేంద్రంగా చేసుకుని గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. మీకు తెలిసిందా? తెలిసిందండి. చాలా ఆనందించాల్సిన విషయం ఇది. దీనివల్ల మనం పిల్లలు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. అది ఏదో ఇక్కడ విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందుతుంటే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే అవసరం లేదు. అంటే తల్లిదండ్రులు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ చాలా ఆనందించవలసిన విషయం ఇది. మేమైతే చాలా బాగా డెవలప్ అవుతుంది విశాఖపట్నం. ప్రత్యేకంగా నెక్స్ట్ మన దేశంలోనే ఇంత ఎఫ్డిఐలు రావడం అంటే చాలా గొప్ప విషయం ఇది. అందుకు మన కూటమి ప్రభుత్వం చాలా కృషి చేసిందనే చెప్పాలి. నాకు తెలిసినంత మట్టుకు లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి కరెక్ట్గా 1 year ఎంత అవుతుంది, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు చాలా కృషి చేశారు దీని గురించి. దీనివల్ల ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు గ్రోత్ కనిపిస్తుంది. మన దగ్గరే ఉండి మనమే గ్రోత్ అయ్యేటట్టు మన యువశక్తి అంతా మన దగ్గరే ఉంటుంది, దేశం అగ్రస్థానంలోకి వెళ్తుంది అనేసి నేను ఆశిస్తున్నానండి. ఇది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 15 నెలల కాలంలో చూసుకున్నట్లయితే 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో వస్తే కేవలం విశాఖ కేంద్రంగా చేసుకుని 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి. అందులోనూ 3 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు డేటా సెంటర్ల రూపంలో పెట్టుబడులుగా వస్తున్నాయి. నిజంగా విశాఖకి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా ఆనందించవలసిన విషయం ఇది. ఇంకా ఇయే కాదండి, ఇంకా 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 చాలా కంపెనీలు వస్తాయి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఒక్కటే కాదు, దానికి రిలేటెడ్గా బోల్డ్ అనే కంపెనీలు వస్తాయి. దీనివల్ల చాలా పెట్టుబడులు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మన దేశం కూడా ఒక రాష్ట్రం అనే కాదు, మన విశాఖపట్నం అన్న ఒకటి కాదు, మన దేశమే కూడా కొద్దిగా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందండి చాలా మట్టుకి. దీనివల్ల చాలా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. నా పిల్లలు ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎత్తుకోవాల్సి వస్తుంది అనేసి నేను బాధపడేవాడిని, కానీ ఇప్పుడు నా ఇంటి దగ్గరలోనే నాకు జరుగుతుందనేసి ఆనందిస్తున్నాను. నా పేరు శ్రీనివాస్ అండి. విశాఖపట్నం జిల్లా అనంతపురం, మా పెద్దపాలెం గ్రామం. ప్రెసిడెంట్ మా అనంతపురం మండలంలో ఈ డేటా సెంటర్ రావడం అనేది మా అనంతపురం మండలంలో అందరూ చేసుకున్న అదృష్టం సార్. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి ప్రత్యేక పాదాబంధనం చెప్పాలి సార్. ఎందుకంటే మా ఏరియాలో ఒక హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో అంతకంటే ఎక్కువగా డెవలప్మెంట్ మాకు అవడానికి అవకాశం ఉంది. తర్వాత మా పిల్లల ఫ్యూచర్ ఇంకా మారింది, మా ఫ్యూచర్ కూడా మారాయి. ఇక్కడ అభివృద్ధి పదం అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. అన్ని సిటీల మీద మాది కూడా బిగ్గెస్ట్ సిటీ కూడా అవుతుందని మేము చాలా ఆశిస్తున్నాం సార్. రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది. అందులో భాగంగానే గూగుల్
గూగుల్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. గూగుల్ సంస్థ ఆ డేటా సెంటర్ కోసం 1,30,000 కోట్ల రూపాయల మేర ఇక్కడ పెట్టుబడి పెట్టబోతోంది. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,88,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించబోతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు సార్? మేము చాలా ఆనందంగా చూస్తాం సార్. ఎందుకంటే ఇంతవరకు మా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ చేసి ఖాళీగా ఉండి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడి, కానీ ఈ డేటా సెంటర్ రావటం వల్ల మా పిల్లలు మా ఇంట్లో ఉంటూ ఉంటారు, ఇక్కడ ఉద్యోగం చేసినట్టు ఉంటుంది, మా పిల్లలు మేము కళ్ళమల్లి చూసుకున్నట్టు ఉంటుంది. ఇవన్నిటికంటే అభివృద్ధి పదం అనేది సిటీ లిమిట్స్ లో కంటే చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం చాలా విజన్ నాయకుడండి. ఆయన నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఎంత డెవలప్ అయినా అంతకు 100 రెట్లు డెవలప్మెంట్ అవ్వడానికి ఉంది. తర్వాత ఇది ఆసియాలోనే చాలా పెద్ద డేటా సెంటర్ గా ఇది మాకు అభివృద్ధి చెందుతుంది. అసలు మాకు ఈ తర్లువాడ గ్రామం అంటే ఇప్పుడు సిటీ లిమిట్స్ మీద అది మాకు పాతపట్నం, ఇది కొత్తపట్నంగా అవుద్దండి. మాకు విలేజ్ లో ఉన్న ఇది మాకు పెద్ద సిటీ కింద ఏర్పడుద్దండి. ఇక్కడ ఈ తర్లువాడలో ప్రజలకు కూడా మా రిక్వెస్ట్, మా ప్రజలతో రిక్వెస్ట్ ఏంటంటే ఈ గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటది. దయచేసి అర్థం చేసుకొని మనం ల్యాండ్స్ ఇచ్చినా, ఎక్విజిషన్ చేసినా, ఏది ఇచ్చినా మనం గవర్నమెంట్ సహకరించి మనం ఇచ్చిన రోజు మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటది. లేనిపోయిన ఎవరో మాటలు వినటం, అది మనం ఇవ్వకపోవడం వల్ల మన భవిష్యత్తు, మన డెవలప్మెంట్ మనం దూరం చేసుకునే వాళ్ళు అవుతాం. మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి లక్షల అప్పులు చేసి మనం ఎక్కడికో పంపించడం, వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేకపోవడం, వాళ్ళ ఇబ్బందులు పడడం జరుగుతుంది. అందువల్ల ఎవరో చెప్పారని కాకుండా మన ఇండివిజువల్ గా మనం ఆలోచించి మనం అభివృద్ధి పదంగా మనం నడిస్తే, మన భూములు మనం ఇచ్చి, మనం ఎవరి మాట అనకుండా కరెక్ట్ గా నడగలిగితే ఇక్కడ డేటా సెంటర్ స్టార్ట్ అవ్వడం, మంచి అభివృద్ధి చెందడం, ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి రావడం, మనకి ఉద్యోగాలు అంటే మనం అమెరికాలో వెళ్తున్నాం అండి, అమెరికా నుంచి మనకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది చాలా సంతోషకరం సార్. మన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకి మరొకసారి ధన్యవాదాలు చెప్తాం. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు అడుగులు వేస్తూ ఉంటే, అందులో భాగంగా డేటా సెంటర్లను తీసుకొస్తూ ఉంటే, ఈ డేటా సెంటర్ వల్ల ప్రతిపక్షాలకు చెందినటువంటి కొంతమంది నేతలు వీటి మీద ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ఎలా చూడాలంటే అభివృద్ధి పదం అనేది కొంతమంది కిట్టగా అది అభివృద్ధి చేయక ఇది రాంగ్ డైరెక్షన్ చెప్తున్నారండి. అదంతా చాలా తప్పు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడిన దానికి మనకి రాజకీయాలతో సంబంధం లేకుండా, పదవులతో సంబంధం లేకుండా మన పిల్లల అభివృద్ధి కోసం మనం చూసుకుంటే రేపు ఫ్యూచర్ భవిష్యత్తు ఉంటుంది. గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రాబోతుందని తెలియగానే మీకేమనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది వేరే స్టేట్స్కి, వేరే కంట్రీస్కి వెళ్తున్నారు. అదే పెద్ద కంపెనీ ఇక్కడే ఉందని చెప్తే అందరూ ఇక్కడే జాబ్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్తో ఉండొచ్చు, ఏమైనా పండగలు అవి కలిసి చేసుకోవచ్చు. సో వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ తగ్గుతాయి. ఇంకా చాలామంది కష్టపడుతూ ఉంటారు అనమాట. అక్కడ గూగుల్ సెంటర్ వస్తే మిగిలిన చుట్టూ కూడా వేరే కంపెనీస్, చిన్న కంపెనీస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి అందరికీ హెల్ప్ అవుతుంది అనేసి పేరెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది పిల్లల దగ్గర ఉండి. గూగుల్ డేటా సెంటర్తో పాటుగా టీసీఎస్ డేటా సెంటర్ కూడా ఇక్కడ రాబోతోంది. అలాగే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు విశాఖ అయితే రాబోతూ ఉన్నాయి. ఏమనిపిస్తుందండి మీకు? మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయాక వేరే కంట్రీస్కి వెళ్ళి చేయడం అంటే మాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అదేదో మన కళ్ళ ముందే ఉండి మన దగ్గరలోనే కంపెనీస్లో వస్తున్నాయి అంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్కి అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు డెవలప్మెంట్, ఐటీ కంపెనీస్ ఏంటి, ఏదైనా మెగా డిఎస్సి ఏంటి, ఏదైనా కొంచెం జాబ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు కంపెనీలు చూసినట్లయితే ఇప్పుడు గూగుల్ గానీ, ఐటీ గానీ, డేటా సెంటర్లు గానీ చాలా వేగవంతంగా వస్తున్నాయి విశాఖపట్నంకి. ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. అది డెవలప్మెంట్ కి, ఏదైనా డెవలప్మెంట్ అయితే మనకు కూడా బెస్టే కదా. ఆ నమ్మకం అయితే ఉందంటారా? ఉంది బ్రో, ఉంది. ఏపీ కూడా కొంచెం తెలంగాణలో డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంది ప్రజెంట్. ఉంది. గతంతో పోలిస్తే ఎట్లా ఉంది? ఉంది బ్రో. ఆల్రెడీ తీసారు కదా మెగా డిఎస్సి, చాలా మందికి జాబ్లు వచ్చాయి. గతంలో మెగా డిఎస్సి లేదు కదా బ్రో. ఇప్పుడు ఉన్నదానికి అయితే పాత ప్రభుత్వం పోలిస్తే ప్రెజెంట్ ఉన్నది అయితే చాలా బాగుంది. డెవలప్మెంట్ వచ్చింది, జాబ్స్ వచ్చాయి, అన్ని విధాలు బాగుంది. పర్లేదు. గూగుల్ కంపెనీ కూడా వస్తుంది. ఎలా అనిపిస్తుంది? గూగుల్ అయితే వస్తుంది కదా, పర్లేదు. అవునవును, డెవలప్ కూడా చేస్తున్నారు, చూసాం మేము కూడా అక్కడ. పర్లేదు బ్రో. విశాఖపట్నం కూడా మెట్రో కూడా శాంక్షన్ అయింది. ఎలా అనిపిస్తుంది? మెట్రో వస్తే హ్యాపీ బ్రో. ఇంకేముంది, ట్రాఫిక్ ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఆన్ టైం జాబ్ కి. టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద మీ ఒపీనియన్? నెక్స్ట్ కూడా రావాలి, ఇదే ప్రభుత్వం రావాలి, కూటమి రావాలి. మరో హైదరాబాద్ అయిపోద్ది విశాఖపట్నం కూడా. విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని తెలియగానే ఏమనిపించింది? మాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి మన విశాఖ జిల్లా గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం వల్ల మాలాంటి చిన్న పీజీలు రన్ చేసుకునే వాళ్ళకి చాలా ఉపాధి, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది యువత ఉద్యోగాల కోసం విశాఖపట్నంకి రావడం వల్ల మాకు పీజీ అవకాశాలు అనేది చాలా డెవలప్మెంట్ పెరుగుతుంది. మేము కూడా అభివృద్ధి చెందుతాం. దీనివల్ల మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం.
అలాగే మన యువతకి ఉద్యోగాలు రావడం గురించి కూడా మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం సార్. దీని తరపు నుంచి మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఓకే, నిజంగా చెప్పండి, అంటే విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు 6 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు అయితే వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్తో పాటుగా టీసీఎస్ డేటా సెంటర్ రాబోతుంది, సిఫీకి సంబంధించిన డేటా సెంటర్ రాబోతుంది, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నాయి. సో మీలాంటి పీజీలు రన్ చేసే వారికి బిజినెస్ పెరుగుతుంది, అలాగే ఈ విశాఖ నగరం అభివృద్ధి జరుగుతోంది. ఇక్కడ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. దీని మీద ఏమంటారు? ఇదే కదా సార్ కావాల్సిన కూడా ప్రజెంట్ ఇప్పుడు యువతకి మన ఆంధ్ర రాష్ట్రంలో కావాల్సిన కూడా యువతకి ఉద్యోగాలు అనేది ఎంత ఎక్కువగా వస్తే మా అలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి అంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి మాకు. దాని గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. సార్ ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ఒక విజనరీతో ముందుకు వెళ్తున్నారు, ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ ఎలా అనిపిస్తుంది సార్? మంచిగా అనిపిస్తుందండి. మన కోసం కాకపోయినా సరే, మన పిల్లల కోసం అయినా సరే, ఫ్యూచర్ లో అయినా సరే, ఫ్యూచర్ గురించి అయినా సరే బాగుంటది. మంచి ఫ్యూచర్ ప్లాన్. గతంతో పోల్చుకోకూడదులేండి, ఇంకా అది జీరో, అంటే అది జీరో. వీళ్ళు విజన్ వేరే, అది వాళ్ళతో పోల్చుకోకూడదు. వీళ్ళు టోటల్ గా అయితే ఈ కంపెనీలు వస్తే ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉండబోతుంది? బాగుంటది, మంచిగా ఉంటది. వైజాగ్ మంచి సిటీగా ఉంటది అని నా అభిప్రాయం. వైజాగ్ కాదు, తిరుపతి గానీ, నెల్లూరు గానీ, ప్రతి దాంట్లోని ఈ కంపెనీలు తేడంలో గానీ, ఈ అభివృద్ధి చేయడంలో గానీ చాలా ముందస్తుగా ప్రయాణిస్తున్నారు కదా సార్, ఎలా అనిపిస్తుంది? బాగుంటదండి. హైదరాబాద్ కి వీళ్ళు ఈక్వల్ టు నడిపించే ఇది విజన్ ఉంది వీళ్ళకి అని నా అభిప్రాయం. టోటల్ గా అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది. మార్పు ఉందండి, కనిపిస్తుంది కదా, మార్పు కనిపిస్తుంది. లోకేష్ గారి పనితీరు కూడా ఎట్లా ఉందండి? అతను బాగా కష్టపడ్డారు కదా 5 years, దాని మీద మంచిగా చేస్తారు. వాళ్ళ నాన్నగారికి మంచి పేరు తెస్తారని నా అభిప్రాయం. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉంది. నమ్మకం అయితే ఉంది, 100% ఉంటది.